సరే, భవిష్యత్ తరం గురించి ఆలోచిస్తే నువ్వు వాళ్ళ సమస్యలు కూడా అర్థం చేసుకోవాలి కదా. నువ్వు ఏదో ఇంతకు ముందు కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్ల ఇల్లులకి నువ్వు పెయింటింగ్ వేసేసి, నీ కాంగ్రెస్ పెయింటింగ్ వేసేసి ఇప్పుడు నేను దాంట్లో ఇచ్చేస్తానంటే వాడు పిచ్చోడా? వాడి సొంత ఇల్లు ఒకటి, వాడు కష్టపడి సంపాదించింది ఒకటి. ఇప్పుడు నువ్వు ఒక రంగులు వేసేసి నువ్వు అట్లా ఇచ్చేస్తా అంటే వాడు తీసుకుంటాడా? ఇప్పుడు కూడా నేను బరాబర్ చెప్తా, నువ్వు ఎవరి దగ్గరకన్నా వెళ్ళండి, అడగండి. మీరు లైక్ ఎవరైతే హైదరాబాద్ లో ఇల్లులు కూలిపోయినాయో వాళ్ళని అడగండి. ఎందుకు ఒక చిన్న పిల్ల అంటే చిన్న పిల్ల లోపల బ్యాగ్ వేసుకొని ఉంటుంటే ఆ పిల్లని కూడా పక్కా జరపకుండా నువ్వు హైడ్రాతో గులగొడుతున్నావు అంటే ఫస్ట్ నీకు ఎంత ఇంకిత జ్ఞానం అని ఉండాలి కదా. లైక్ మీ టీం కన్నా చెప్పాలి కదా లోపల ఎవరుండ్రో లేరా, లేకపోతే వాళ్ళ సామాన్లు ఉంటాయి కదా. సరే, పర్మిటెడ్ ప్లేస్లు అయితే కట్టలేదు, సరే నువ్వు కూల్ చేస్తున్నావు, కానీ వాళ్ళకున్న లైక్ ఏదైతే వాళ్ళకి బతుకు తెరువో అట్లాంటి సామాన్లు కూడా తీసుకోకుండా నువ్వు కూల్ చేస్తున్నావు అంటే నువ్వు రౌడీ రాజకీయం చేస్తున్నావా లేకపోతే నార్మల్ రాజకీయం చేస్తున్నావా? అంటే పవర్ నీ చేతులు ఉందని చెప్పేసి నీ దాదాగిరి చూపిస్తున్నావా? ఇప్పుడు హైదరాబాద్ ఓటర్లు ఓట్లు వేయనందుకే రేవంత్ రెడ్డి గారు రివెంజ్ తీసుకుంటారని అనుకోవచ్చా? అనుకోవచ్చు. పల్లెటూర్ల దిక్కి అందరికి బాగానే సపోర్ట్ వచ్చింది. ఎందుకనంటే పల్లెటూరులకి ఏందనంటే ఇన్ని స్కీమ్స్ పెడితే లైక్ బాగుపడతాం కదా. ఫ్రీ బస్ అంట, ఎవడైనా ఆలోచిస్తాడు. ఇప్పుడు నేను కూడా ఆలోచిస్తా, ఫ్రీ బస్ పెట్టిందంటే అరే మా అమ్మనో మా అక్కనో మా చెల్లెనో ఎవరైతే ఫ్రీగానే వెళ్తున్నారు కదా, లైక్ ఊరికి వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది కదా. కొంతమంది దగ్గర బైక్స్ ఉండవు, కార్లు ఉండవు, ఏముండవు. లైక్ ఒక సామాన్య కుటుంబము బస్సులు వెళ్తుందనంటే ఊరి దాకా అంటే ఎంతో అంత సేవ్ అవుతుంది అని చెప్పేసి ఏవైతే గ్యారెంటీస్ పెట్టిండో దానికి లైక్ ఒప్పుకుంటాం, మేము ఓటు వేసినాం దాని గురించి అని చెప్పేసి. కానీ నువ్వు లైక్ ఇట్లా ఒకరి మీద ఒకరు ఎక్కించి ఇంకొకటి చేసి, అసలు నిజంగా చెప్పాలంటే ఒక చెత్త సిస్టమ్. ఎప్పుడైనా నేను పుట్టినప్పటి నుంచి చూసిన అంటే ఇది ఒక సిస్టమ్, కాంగ్రెస్ సిస్టమ్.